వెల్కమ్ టు ఆల్. నా పేరు బెజ్జంకి అమర్నాథ్, లెక్చరర్, బిఏ ఫైనల్ ఇయర్. వెస్టర్న్ పొలిటికల్ థాట్లో మాకియవెల్లి గురించి తెలుసుకుందాం. మాకియవెల్లి 15వ శతాబ్దానికి చెందిన ప్రతిభావంతుడైన రాజనీతి తత్వవేత్త. ఇటలీలోని ఫ్లారెన్స్ నగరంలో క్రీస్తు శకం 1469లో జన్మించాడు. ఫ్లారెన్స్ ప్రభుత్వం తరపున దౌత్య రాయబారిగా ఇతడు 14 సంవత్సరాలు ఉద్యోగం చేశాడు. మాకియవెల్లి రచనలు. మాకియవెల్లి తన జీవిత కాలంలో అనేక గ్రంథాలను రచించాడు. ఆయన రచనలో ముఖ్యమైనవి: నెంబర్ 1 ది ప్రిన్స్, నెంబర్ 2 ది ఆర్ట్ ఆఫ్ వార్, నెంబర్ 3 ఫ్లారెన్స్ చరిత్ర, నెంబర్ 4 డిస్కోర్సెస్. మాకియవెల్లి ప్రతిభా సామర్థ్యం గుర్తించిన అతని సమకాలీకులు మాకియవెల్లిని ఆధునిక యుగపు శిశువు, ద చైల్డ్ ఆఫ్ ద మోడర్న్ ఏజ్ అని పిలిచేవారు. మాకియవెల్లి రాజనీతి భావాలు. మాకియవెల్లి రాజనీతి శాస్త్రాన్ని చరిత్ర ద్వారా అధ్యయనం చేయాలని భావించాడు. అన్ని సమాజాల్లోనూ సమస్యలు ఒకే విధంగా ఉంటాయని భావించాడు. వాటి పరిష్కార మార్గాలు ఒకే విధంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. మానవ స్వభావంపై మాకియవెల్లి అభిప్రాయం. మాకియవెల్లి, థామస్ హాబ్స్ వంటి తత్వవేత్తలు మానవుడు స్వాభావికంగా స్వార్థపరుడని, ఏకాకి అని, దుర్మార్గుడని, మోసగాడని, అందువల్ల మాకియవెల్లి అతడిని నియంత్రణలో ఉంచడం ద్వారా క్రమశిక్షణ ఉన్న వ్యక్తిగా తీర్చిదిద్దవచ్చని అభిప్రాయపడ్డాడు. ప్రిన్స్ గ్రంథంలో మాకియవెల్లి మానవ స్వభావంపై క్షుణ్ణంగా చర్చించాడు. మాకియవెల్లి అభిప్రాయంలో మానవుడు స్వార్థపరుడు. తన కార్యకలాపాల్లో దురాశ, ఉద్రేకం చూపిస్తాడు. మానవుడు కృతజ్ఞుడు, చంచల స్వభావుడు, మోసగాడు, పిరికివాడు, దురాశ గలవాడు. కాబట్టి పాలకుడు ప్రజలను భయం ద్వారా శాసించాలని మాకియవెల్లి అభిప్రాయపడ్డాడు. మాకియవెల్లి భావించినట్లుగా మానవుడు స్వార్థపరుడైతే సామాజిక జీవనం సాధ్యం కాదు. అలాగే మానవుడు అరిస్టాటిల్ భావించినట్లు సంఘజీవి అయితే సమాజంలో ఉద్రిక్త పరిస్థితులు ఉండవు. ఈ రెండు విభిన్న దృక్పథాల మధ్య మానవ స్వభావం ఆధారపడి ఉంటుంది. మతం, నైతిక విలువలపై మాకియవెల్లి అభిప్రాయం. మాకియవెల్లి అభిప్రాయంలో రాజనీతికి మతం, నైతిక విలువలతో ఎలాంటి సంబంధం లేదు. మధ్యయుగాల మతభావాలు, నైతిక విలువల సాంప్రదాయ సిద్ధాంతాలను మాకియవెల్లి తిరస్కరించాడు. మాకియవెల్లి రాజకీయాలను మతం, నైతిక ప్రభావం నుంచి విడగొట్టి రాజనీతి భావాలను ఒక లౌకిక అధ్యయనం, సెక్యులర్ డిసిప్లిన్గా రూపొందించడానికి ప్రయత్నించాడు. మతం రాజనీతికి లోబడి ఉండాలని మాకియవెల్లి అభిప్రాయపడ్డాడు. రాజ్య విస్తరణపై మాకియవెల్లి అభిప్రాయం. మాకియవెల్లి అభిప్రాయంలో ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య ప్రభుత్వమైన రాజరికమైన రాజ్య విస్తరణ సాధ్యం. తమ సమీప బంధువును ఆక్రమిత ప్రదేశానికి రాజప్రతినిధిగా నియమించకూడదు. ఒక నూతన ప్రదేశాన్ని జయించినప్పుడు పాలకుడు ఆ ప్రజల ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. మాకియవెల్లి ది ప్రిన్స్ గ్రంథం విశిష్టత. రాజనీతి తత్వ విచారణలో మాకియవెల్లికి విశిష్ట స్థానాన్ని కల్పించిన వాటిలో అతని ది ప్రిన్స్ అనే గ్రంథం ఒకటి. అందులో 2 అధ్యాయాలు ఉన్నాయి. వీటిని 3 ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగంలో వివిధ రకాలైన నిరంకుశ ప్రభుత్వాలను గురించి, రెండవ భాగంలో విదేశీ సైన్య విధానాన్ని
విమర్శించి జాతీయ సైన్యంపై ఆధారపడటాన్ని గురించి, మూడవ భాగంలో మాకియవెల్లి సిద్ధాంత చర్చ ఉన్నాయి. ది ప్రిన్స్ గ్రంథం స్వభావం. ఈ గ్రంథం రాజులకు ఉపయోగించే అనేక ఉపదేశాలను ఇస్తుంది. మాయోపాయంతో రాజ్యాధికారం పొందిన క్రొత్త రాజులకు ఇది ప్రత్యేకంగా ఉపయోగిస్తుంది. ఇదొక వాస్తవ రాజకీయ విషయాల సముదాయము. రాజ్య నిర్వహణ, స్టేట్ క్రాఫ్ట్ లేదా రాజ్యతంత్రమును వివరిస్తూ రాజకీయ విజయాలు పొందడానికి పాటించవలసిన యుక్తులను ప్రిన్స్ గ్రంథం సంగ్రహంగా బోధిస్తుంది. హిట్లర్, ముస్సోలిని వంటి ప్రముఖ నియంతలు దీనిని అధ్యయనం చేశారు. వాస్తవ పరిస్థితులు ఆధారంగా ఇందలి విషయాలు వ్రాయబడ్డాయి. పరిపాలన విజయవంతం కావడానికి కావలసిన సలహాలు ఇందులో ఉన్నాయి. అందువలననే ది ప్రిన్స్ రాజనీతి సంబంధమైన లేదా విద్యా విషయ గ్రంథం కాదని, అదొక రాజకీయమని వ్యాఖ్యానింపబడినది. దీనిని అరిస్టాటిల్ రచించిన పాలిటిక్స్, కౌటిల్యుని అర్థశాస్త్రంతోనూ పోల్చవచ్చును. ప్రభుత్వ నిర్వహణ. మాకియవెల్లి తత్వం రెండు సిద్ధాంతాలపై ఆధారపడి ఉంది. అవి అరిస్టాటిల్ నుంచి గ్రహించడం జరిగింది. వాటిలో ఒకటి రాజ్యం అత్యున్నతమైన మానవ సంఘం అనే విషయం. మానవుని శ్రేయస్సుకు రాజ్యం తోడ్పడుతుంది. వ్యక్తి రాజ్య రక్షణ చేయడంతో పాటు తన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. అందువలన రాజ్య శ్రేయస్సు అన్నింటికంటే ఎక్కువ. రెండవది స్వప్రయోజనము. ఇది రాజకీయ కార్యకలాపాలలో శక్తివంతమైనది. దీనివలన రాజు వాస్తవ రాజకీయాలలో కాలానుగుణంగా వ్యవహరిస్తాడు. రాజ్య నిర్వహణలో పాలకులు నైతిక నియమాలు పట్టించుకోకుండా రాజ్యకాంక్షతో తెలివిగా వ్యవహరించాలి. అన్యాయం ప్రశంసనీయం కాదు, కానీ తమ శ్రేయస్సు కోసం ఒక్కపెట్టున చేసిన ఘోర కృత్యాలు మాకియవెల్లి సమర్థించాడు. చేయవలసిన చెడ్డ పనులను ఒక్క మారుగా చేసి తొందరగా శాంతి నెలకొల్పాలి. ప్రజలకు మేలు చేసి వారి అభిమానం పొందాలి. రాజు చేసే మంచి పనుల వలన అతని దుష్టచర్యలను ప్రజలు పట్టించుకోరు. రాజ్యకాంక్ష గల రాజు శత్రువులను అంతం చేయాలి. మిత్రులతో స్నేహం పెంపొందించుకోవాలి. ఈ విషయాన్ని పట్టించుకోని రాజులు రాజ్యార్హులు కారని మాకియవెల్లి ఉద్దేశ్యం. రాజ్యము, పాలకుడు ఒకటేనని మాకియవెల్లి భావము. రాజు ఇతర రాజ్యాల మీద నిర్దాక్షిణ్యంగా దాడులు జరిపి విజయం సాధించి రాజ్యాధికారం పొందాలి. దీనికి తోడ్పడేవే మంచి గుణాలు. సద్గుణం అంటే కార్యరంగంలో ఉన్నతిని సాధించడమే. రాజ్యాధికారం సాధించాలనుకునే రాజుకు కపటము, వంచన, నిర్దాక్షిణ్యము, బలము, సాహసము, దృఢ సంకల్పము అనే గుణాలు ఉండాలని మాకియవెల్లి అభిప్రాయము. ప్రిన్స్ గ్రంథంలోని 18వ అధ్యాయంలో విజయం పొందాలనుకునే రాజుకు ఉండవలసిన గుణాలను వివరించాడు. అవి: 1. నిర్బంధ శక్తిని ప్రయోగించడం. రాజు ప్రత్యర్థి వర్గాలను నిర్బంధ శక్తితో నిర్దయగా అణచివేయడానికి వెనుకాడకూడదు. ఒక్కసారిగా శత్రువులను అంతం చేయాలి. తర్వాత ప్రజలకు లాభాలు కలిగించాలి. నష్టం అవాంఛనీయమైనప్పటికీ ఒక్కసారే జరగటం వలన ప్రజలు త్వరగా మర్చిపోతారు. మంచి బహుమానాలు ఒక్కసారిగా కాకుండా ఒకదాని తర్వాత ఒకటిగా ఇస్తే ఒకసారి పొందిన వారు ఇంకా పొందవచ్చనే ఆశతో ఉంటారు. నెంబర్ 2, ప్రచారం. నిజానికి ఏ విధమైన సదుపాయాలు ప్రజలకు కల్పించకుండానే ఎప్పుడో ఏదో చేస్తున్నట్లు పాలకుడు అగుపించాలి. అందుకు ప్రచార సాధనాలు బాగా ఉపయోగించుకోవాలి. నెంబర్ 3, స్థిరంగా వ్యవహరించడం. రాజు స్థిరమైన సత్వర నిర్ణయాలతో ముందడుగు వేయాలి. ఆలస్యంగా చేసే ఆలోచనలు చొరవగా వ్యవహరించకుండా చేస్తాయి. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వెనుకంజ వేయరాదు. దానివలన గౌరవాన్ని, కీర్తిని పొందుతాడు. దృఢచిత్తంతో సమర్థుడిగా ఉండాలి. పిరికితనం, తటపటాయించడం, చెడు లక్షణాలు ఉండరాదు. నెంబర్ 4, శాంతి, సంపదలు. రాజు దేశంలో శాంతి, సమృద్ధిని కలిగించాలి. ప్రజలు సంతృప్తిగా సుఖజీవనం చేసేటట్లు ఉండాలి. శాంతికి భంగం కలిగించే వారిని శిక్షించాలి. నెంబర్ 5, జాతీయ సైన్యం. రాజు తన పౌరులతో కూడిన సుశిక్షితులైన జాతీయ సైన్యాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. తన రాజ్యంలో డబ్బు కోసం సైన్యంగా పనిచేసే పరాయి రాజ్యం వారిపై ఆధారపడరాదు. జాతీయ సైన్యం మాత్రమే శక్తివంతంగా రూపొందించే వీలుంది. విధేయత చూపని సైన్యాన్ని తొలగించి కొత్త సైన్యాన్ని నియమించుకోవాలి. నెంబర్ 6, యుద్ధ వ్యూహం. రాజు మంచి యుద్ధవీరుడిగా, సైన్యాధిపతిగా వ్యవహరించాలి. యుద్ధ వ్యూహాన్ని బాగా గ్రహించి మంచి ఆయుధాలు, సైన్యాన్ని పోషించాలి.
సైన్యం మనోస్థైర్యం కోల్పోకుండా చూడాలి. యుద్ధాన్ని వాయిదా వేయకూడదు. వాయిదా వేయడం వలన శత్రువు బలపడే అవకాశం ఉంది. పొరుగురాజులను శత్రువులుగా భావించి జాగరూకతతో ఉండాలి. 7. మానవ మృగధర్మాలు అనుసరించడం. పాలకుడు సమయానుకూలంగా వ్యవహరించాలి. నీతిగా కపటం లేకుండా ఉండటం మంచి లక్షణాలు అయినప్పటికీ చరిత్రలో కుట్రలు, కపటము, యుక్తి, నీతిబాహ్యమైన పద్ధతులతో నేర్పరితనంతో పెద్ద పనులు సాధించిన వారు ఉన్నారు. అందువలన చురుకైన పాలకుడు తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి సింహం మాదిరిగా పరాక్రమాన్ని లేదా నక్క మాదిరిగా జిత్తులమారితనాన్ని ప్రదర్శించాలి. అవకాశవాదం అవసరం. గమ్యాలే మార్గాలను సమర్థిస్తాయని మాకియవెల్లి నమ్మకం. కపటమే నిష్కపటం కన్నా మేలైన విధానము. నెంబర్ 8. ప్రజాదరణ. రాజు ప్రజాదరణ పొందడానికి ప్రయత్నించాలి. ప్రజల ప్రేమాదరాలు సంపాదించాలి. లేకుంటే సంక్షోభ సమయాలలో పరిష్కారం దొరకక ఇబ్బందికి గురి అవుతాడని మాకియవెల్లి భావించాడు. రాజ్యంలో కుట్రదారులను ప్రజలు సమర్థించారు. కుట్రలకు భయపడకుండా ఉండటానికి ప్రజల ప్రేమాభిమానాలు అవసరం. కుట్రదారులను ప్రజలు సమర్థించరు. కుట్రలకు భయపడకుండా ఉండటానికి ప్రజల ప్రేమాభిమానాలు అవసరం. అవి నిజమైన కోటగా, రక్షణగా ఉపయోగపడతాయి. నెంబర్ 9. దేశభక్తి. ప్రజలలో దేశభక్తి, ప్రజా వ్యవహారాల పట్ల శ్రద్ధ కనపరిచే గుణాలు పెంపొందింపజేసే చర్యలు రాజు గైకొనాలి. విద్య, మతం, ప్రచారం మొదలగునవి అందుకు సాధనాలు. ఉన్నత వ్యక్తులను గౌరవించాలి. నెంబర్ 10. నిజస్వరూపం తెలియనివ్వరాదు. రాజు ధర్మబద్ధుడు, నీతివంతుడు, దయామయుడు, కరుణ, విశ్వాసపాత్రత, సత్యసంధత కలిగినవాడుగా కనిపించాలి. అయితే అవసరం వచ్చినప్పుడు వాటిని వదిలివేయాలి. కపటమనే మేలిముసుగుతో నిజస్వరూపం దాయాలి. తమ అవసరాలలో మునిగిపోయిన ప్రజలను మోసగించగల నేర్పరితనం కలిగి ఉండాలి. అది తేలిక. నెంబర్ 11. ప్రజల విధేయత. రాజంటే ప్రజలు భయపడడం రాజుకు శ్రేయస్కరము. ప్రజలు పాలకుని నుంచి ప్రయోజనాలు పొందినంతకాలం ద్వేషించరు. కానీ ప్రజలలో భయం కలిగించడం ద్వారా ఎక్కువ కాలం వారి విధేయతను పొందవచ్చును. భయంకరుడైన రాజును ఆపద సమయాలలో కూడా ప్రజలు భయం వలన ఎదిరించరు. ప్రజలు సహజంగా విశ్వాసహీనులని, భయస్థులని, అందువలన ప్రజలు భయపడేటట్లు చేయడమే మంచిదని మాకియవెల్లి అభిప్రాయం. అయితే ప్రజలు ద్వేషించకుండా ఉండేటట్లు కూడా చూసుకోవాలి. ప్రజలు మత విశ్వాసాలను కూడా వారి విధేయత పొందడానికి ఉపయోగించాలి. నెంబర్ 12. రహస్యాలు కాపాడడం. రాజ్య వ్యవహారాలు నిర్వహించడంలో రాజు అత్యంత జాగరూకతతో రహస్యాలను కాపాడాలి. తన పథకాలు, వ్యూహాలు బయటపడి వెల్లడైతే వాటి పటిష్టత పోవడమే గాక హానికరం కూడా అవుతుంది. నెంబర్ 13. వాగ్దానాలు నిలబెట్టుకోనవసరం లేదు. నెంబర్ 14. ప్రజల ఆస్తి, స్త్రీలను హరించరాదు. రాజు ప్రజల ఆస్తిని హరించడం కానీ, స్త్రీలను చెరపట్టడం కానీ ప్రయత్నించరాదు. వారిని అగౌరవపరచరాదు. రాజద్రోహి ప్రాణాలు తీయవచ్చును కానీ అతని ఆస్తి తాకరాదు. శిక్షింపబడిన వాని సంతతి అతనిని త్వరలో మర్చిపోతారు కానీ తమకు సంక్రమించవలసిన ఆస్తిని మరువలేరు. పాలకులు ఆస్తిని పవిత్రమైనదిగా గుర్తించి వ్యవహరించాలి. ఒక వ్యక్తి తన తండ్రిని హత్య చేసిన వారిని క్షమిస్తాడు కానీ ఆస్తిని కాజేసిన వాడిని వదలడని మాకియవెల్లి అంటాడు. నెంబర్ 15. నిరంకుశ ప్రభుత్వం. రాజు దృఢమైన నిరంకుశ ప్రభుత్వాన్ని స్థాపించాలి. దేశ ప్రజలలో ఐకమత్యం తేవాలి. చట్టం ద్వారా ప్రజలను శాసించడానికి వీలుకాని పరిస్థితులలో నిర్బంధ శక్తిని పాలకుడు ఉపయోగించాలి. నెంబర్ 16. ప్రజాధనాన్ని జాగ్రత్తగా కాపాడాలి. రాజు ప్రజాధనాన్ని ఉపయోగించడంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. దుబారా చేయడం వలన దారిద్ర్యానికి గురైతే రాజును ప్రజలు విమర్శిస్తారు. ఉదారంగా ఉండటం వలన కొద్దిమంది మిత్రులు ఏర్పడిన శత్రువులు కూడా పెరుగుతారు. 17. పొగడ్తలకు పొంగరాదు. పాలకుడు పొగడ్తలకు పొంగిపోరాదు. పొగడ్తలకు లొంగిపోవడం వలన నిర్ణయాలు తీసుకునే శక్తి దిగజారుతుంది. తన సన్నిహితులు, విశ్వాసపాత్రులైన వారి సలహాలు తీసుకోవాలి. ఎంతటి కఠోర సత్యాన్ని వినడానికైనా సిద్ధంగా ఉండాలి. చేదు నిజాలు తెలిపితే తన కోపానికి గురి కావలసిన వస్తుందనే భయం సలహాదారులకు కలిగించరాదు. 18. శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు. రాజుకు శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ ఉండరు. రాజ్య శ్రేయస్సు కోసం మిత్రులను ఎప్పుడైనా వదిలివేయడానికి సిద్ధంగా ఉండాలి. నెంబర్ 19. మంత్రుల ఎన్నిక. ప్రతిభావంతులు, నమ్మకస్తులైన వారిని విజ్ఞతతో మంత్రులుగా రాజు నియమించుకోవాలి. ఈ విషయంలో
పొరపాటు జరిగితే వెంటనే దానిని సరిదిద్దుకోవాలి.